అధ్యాయం 4 ఓడ నుండి బయలుదేరిన నోహవు కుమారులు షేము, హాము మరియు యాపేతు. యాపేతు కుమారులు గోమెరు, మాగోగు మరియు మాదాయి. నిడియాజేకు, టూబాలు, మొక్టెరాసు, సెనెజు, రీపాతు మరియు తొగర్మా, ఎలీసా, డెసీను, సెతీను, టుడాంటు. మరియు గోమెరు కుమారులు తేలేజు, లూడు, డెబెర్లెటు. మరియు మాగోగు కుమారులు సెస్సే, తీపా, పరూతా, అమ్మియేలు, ఫిమి, గోలోజా, సమానాక్. మరియు డూడెన్ కుమారులు సల్లాస్, పెలుక్టా, పల్లిటా. మరియు టబుల్ కుమారులు పనాటునోవా, ఎటేవా. మరియు టైరాస్ కుమారులు మాక్, తాఫేల్, బల్లానా, సంప్లామిక్, ఎలాజ్. మరియు మెల్లెక్ కుమారులు అంబోరదాత్, ఉరాజ్, బోసోరా. మరియు సెనెజ్ కుమారులు జూబాలు, జరద్దానా, అనాక్. మరియు హేరి కుమారులు పుద్దెట్, డోడ్, డిపాజిడ్, ఎనోకు. మరియు తుగర్మా కుమారులు అబియూద్, సపాత్, అసప్లి, జెప్తీర్. మరియు ఎలిపా కుమారులు ఎడ్జాక్, జెనేజ్, మస్తీసా, రీరా. మరియు జెప్తి కుమారుడు మగ్జియేల్, టెమ్నా, ఏలా, పినోన్. మరియు టెస్సిన్ కుమారులు మెఖూల్, లూన్, జలాటాబాన్. మరియు డియోడెనిన్ కుమారులు ఇతేబ్, బీత్, ఫినెజ్. మరియు పారసీకులతోనూ మాదీయులతోనూ భూమిలోని సముద్రంలోని ద్వీపాలలోనూ చెదిరిపోయి నివసించిన వారు వేరే. మరియు దూదేను కుమారుడైన పినేకు వెళ్ళి సముద్రపు ఓడలను తయారు చేయమని ఆజ్ఞాపించాడు. అప్పుడు భూమి యొక్క 3వ భాగం విభజింపబడింది. డొమెరేతు మరియు అతని కుమారులు లాడేకును పట్టుకున్నారు. మరియు మాగోగు మరియు అతని కుమారులు దేగాలను పట్టుకున్నారు. మేడమ్ మరియు అతని కుమారులు బెస్టోను తీసుకున్నారు. లూబాన్ మరియు అతని కుమారులు సీలు తీసుకున్నారు. టుబల్ మరియు అతని కుమారులు పీదును తీసుకున్నారు. మిషెక్ మరియు అతని కుమారులు నెప్తిని తీసుకున్నారు. ఈరాస్ మరియు అతని కుమారులు డియోడెన్నట్ మరియు అతని కుమారులు తీసుకున్నారు. గోదా, రీపాత్ మరియు అతని కుమారులు బోసారాను పట్టుకున్నారు. టొర్గమా మరియు అతని కుమారులు పడ్ను తీసుకున్నారు. ఎలీసా మరియు అతని కుమారులు తబూలాను తీసుకున్నారు. తీసిస్, తార్షీషు మరియు అతని కుమారులు మరేచామును తీసుకున్నారు. మరియు అతని కుమారులు తాను పట్టుకున్నారు. డూడెనిన్ మరియు అతని కుమారులు కరూబాను తీసుకున్నారు. మరియు వారు భూమిని సేద్యం చేసి దానిపై విత్తుటకు ప్రారంభించారు. భూమి మేఘంలో విల్లు కనిపించింది. మరియు భూమిపై నివసించేవారు ఒడంబడిక యొక్క స్మారక చిహ్నాన్ని చూసి వారి ముఖాల మీద పడి బలి అర్పించారు, దహన బలులు అర్పించారు. ప్రభువు చామ్ కుమారులు కూష్, మెస్రా, పూని, కానాను. మరియు చూస్ కుమారులు సబా మరియు తుడాన్. మరియు పూని కుమారులు ఎంపుటనస్, జెల్యూటెలఫ్, కెలుక్, లెపుక్. మరియు చానాను కుమారులు సీడోనా, ఎండాయిన్, రాసిన్, సిమ్మిన్, ఉరుయిన్, నెనుగిన్, అమాథిన్, నెపీత్, తెలాజ్, ఏలాట్, కుసిన్. మరియు చూసు నెమ్రోతును కనెను. అతను ఎలోహిం ముందు గర్వపడటం ప్రారంభించాడు. కానీ నెస్టామ్, లూడిన్ మరియు మెగిమేన్ మరియు లాబీను మరియు లటుయిన్ మరియు పెట్రోసోసెయిన్ మరియు సెస్లూన్లను కన్నారు. అక్కడ నుండి ఫిలిస్తీన్లు మరియు కప్పాడోసియన్లు వచ్చారు. ఆపై వారు నగరాలను నిర్మించడం ప్రారంభించారు. మరియు వారు నిర్మించిన నగరాలు ఇవి: సీడాను మరియు దాని చుట్టూ ఉన్న భాగాలు, అంటే రేసూన్, బెయేసా, మాజా, గెరారా, అస్కాలోన్, డబీర్, కాము, టెల్లూన్, లాసిస్, సొడోమ్ మరియు గొమొర్రా, ఆడామా మరియు సెబోయిం. సేము కుమారులు ఏలాము, అసూరు, అర్పక్సా, లూజీ, ఆరాము. మరియు ఆరాం కుమారులు గెడ్రోమ్, ఏసే. మరియు అర్పక్సా సేలును కనెను. సేలు హేబెరును కనెను. మరియు హేబెరుకు 2 కుమారులు జన్మించారు. ఒకడు పాలెకు. అతని రోజుల్లో భూమి విభజింపబడింది. మరియు అతని సోదరుడు పేరు జక్తాన్. మరియు జక్తాను హెల్మడామ్ మరియు సలస్త్రా మరియు మాచామ్, రియా, దూరా, ఉజియా, డెగ్లాబాల్, మియోయోల్, సప్తిప్పీన్, ఎవిలాక్, యుబాబులను కనెను. మరియు పాలెకు కుమారులు రాగావు, రేపుతు,
జెఫెరామ్, అక్లోన్, సచార్, సిపాజ్, నబీ, సూరి, సెసియూర్, పాలాకస్, రాఫో, ఫల్దియా, జల్డెఫాల్, జాఫీస్ మరియు అర్టెమాన్. హెలిపాస్ వీరు పాలెకు కుమారులు మరియు వీరి పేర్లు ఇవి. మరియు వారు జక్తాన్ కుమార్తెల భార్యలను తీసుకుని కుమారులను మరియు కుమార్తెలను కనెను మరియు భూమిని నింపారు. అయితే రాఘవు రూతు కుమార్తె అయిన మెల్కాను పెళ్లి చేసుకొనెను. ఆమె అతనికి సేరుకును కనెను. మరియు ఆమె ప్రసవదినం వచ్చినప్పుడు ఆమె ఇలా చెప్పింది, నా బిడ్డ 4వ తరంలో జన్మించాడు. అతను తన నివాసాన్ని ఉన్నత స్థానంలో ఉంచుతాడు మరియు అతను పరిపూర్ణుడు మరియు నిష్కలంకుడు అని పిలువబడతాడు. మరియు అతను దేశాలకు తండ్రి అవుతాడు మరియు అతని ఒడంబడిక ఉల్లంఘించబడదు మరియు అతని సంతానం ఎప్పటికీ వృద్ధి చెందుతుంది. సేరుకు 119 కన్నా. తర్వాత రాఘవు జీవించాడు సంవత్సరాలు మరియు 7 కుమారులు 5 కుమార్తెలను కన్నారు. మరియు అతని కుమారుల పేర్లు ఇవి, అబీలు, ఒబేదు, సల్మా, డెడాసాల్, జెనేజా, అక్యూర్, నెపెస్. మరియు అతని కుమార్తెల పేర్లు ఇవి, సెడెమా, డెరిసా, సీపా, పెరీటా, తీలా. మరియు సేరేకు 29 సంవత్సరాలు జీవించి నాకోరును కనెను. మరియు సేరుకు నాకోరును కన్న తర్వాత 67 సంవత్సరాలు జీవించాడు మరియు 4 కుమారులు మరియు 3 కుమార్తెలను కన్నెను. మరియు ఇవి మగవారి పేర్లు, జేలా, జూబా, డీకా మరియు ఫుడ్డే. మరియు వీరు అతని కుమార్తెలు, టెఫీలా, ఓడా, సెలీఫా. మరియు నాచోరు 34 సంవత్సరాలు జీవించి తారాను కనెను. మరియు నాహోరు తారాను కన్న తర్వాత 200 సంవత్సరాలు జీవించాడు మరియు 8 మంది కుమారులు మరియు 5 కుమార్తెలను కన్నాడు. మరియు ఇవి మగవారి పేర్లు, రిక్యాపు, డెడియాఫు, బెరెచాపు, హయోఫాసాకు, సీతాలు, నీసాబు, నాదాబు, కమూయేల్. మరియు వీరు అతని కుమార్తెలు, ఎస్కా, తీపా, బ్రూనా, సెనేటా. మరియు తారా 70 సంవత్సరాలు జీవించి అమ్రామును, నాచోరును, ఆరామును కనెను. నాహోరును మరియు ఆరాము లోతును కనెను. అప్పుడు భూమిపై నివసించేవారు నక్షత్రాలను చూడటం మొదలుపెట్టారు మరియు వాటి ద్వారా ప్రవచనాలు చెప్పడం మరియు భవిష్యవాణి చెప్పడం. మరియు వారి కుమారులు మరియు కుమార్తెలు అగ్నిగుండా వెళ్ళేలా చేయడం ప్రారంభించారు. అయితే సేరుకు మరియు అతని కుమారులు వారి ప్రకారం నడుచుకోలేదు. మరియు భూమి మీద నోయే వారి వారి భాషల ప్రకారం వారి గోత్రాల ప్రకారం వంశపారంపర్యంగా ఉన్నారు. ఫుట్నోట్స్: పేర్ల రూపాలు మరియు విభజనలలో వైవిధ్యాలు చాలా ఉన్నాయి. రీడింగ్స్లోని అనుబంధంలో నేను బైబిల్ సమానమైన వాటిని ఎత్తి చూపాను. పిలో నుండి కొన్ని పేర్లు మరియు పదాలు తప్పుకున్నట్లు స్పష్టంగా ఉంది. అనువాదంలో నేను చాలా తక్కువ దిద్దుబాట్లు ప్రవేశపెట్టాను. ఉపోద్ఘాతంలో గుర్తించినట్లుగా ఈ పద్యం సేరుగు విషయంపై జూబ్లికస్కు విరుద్ధంగా ఉంది మరియు అబ్రహాం తండ్రి తేరా విగ్రహారాధకుడనే కథనాన్ని పరోక్షంగా తిరస్కరిస్తుంది.